బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో సోమవారం నషా విముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేసి పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా ముందస్తు రాఖీ ఉత్సవాన్ని నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్న వారికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు బిఎస్ లత, రాజాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. So now generally రాఖీ రక్షాబంధన్ నెల ఇది. సో మా తరఫు నుండి, మా ఆర్గనైజేషన్ తరఫు నుండి రాఖీలు కూడా ఉంటారా అండి, రాఖీ కట్టించుకుంటారా? వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, డోంట్ వరీ. జనరల్లీ ఏంటంటే రాఖీ కట్టగానే మేము ఏమైనా ఇవ్వాలా అనుకుంటారు. మీరేం ఇవ్వక్కర్లేదండి. జస్ట్ ఈ నషాముక్త అభియాన్ ఏదైతే ఉందో, హెల్త్ ఈజ్ అట్ స్టేక్. పడిపోయి మన హెల్త్ ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో. And if health is lost, not just something is lost, but I say everything is lost, because we lose everything. Number, at least 1 to 1 the initiative, like 5 people, ఒక 5 మనం అవేర్నెస్ ఇచ్చినా కూడా ఒక చైన్ సిస్టంలో మనం ఎంతో మందికి హెల్ప్ చేసిన పర్సన్గా మారొచ్చు అన్నమాట. I will keep myself away from all forms of substance use. I will strive to lead a healthy and positive lifestyle. I will inspire my family, friends and society to embrace peace and resources. I will contribute positively towards building up and developed India. Jai Hind. Thank you. Thank you. ये काम कौन నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము this project also from headquarters we do about చెరువుల్ని కాపాడాలి అనేది ఈ ప్రాజెక్ట్. ఆ పవర్ మనకు పరమాత్మ నుండి కూడా, భగవంతుడి నుండి కూడా మనకు ప్రాప్తమవుతుంది. ఆ భగవంతుడు ఎవరు, ఏ రూపంలో ఉన్నాడు, ఏ విధంగా మనకు కనెక్ట్ అవుతారు అనేది కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ అండి. సో స్వీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీడే సో మీరు కట్టించుకుంటున్నారు. థ్యాంక్ యూ. It's a launching program of Nasha Mukta Abhiyan అన్నమాట. అంటే ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ మినిస్ట్రీతో, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీతో ఒక MOU చేసుకొని స్పెషలీ ఈ నషాముక్త డ్రగ్ ఫ్రీ ఎడిక్షన్ గురించి ఒక క్యాంపెయిన్, ఇట్స్ అ మెగా క్యాంపెయిన్ వేరింగ్ లైక్ వీఆర్ టేకింగ్ 10 crores of pledge from youth. సో మనందరికీ తెలుసు, స్పెషల్లీ రిగార్డింగ్ దిస్ గుట్కా కావచ్చు ఆర్ డ్రగ్స్ కావచ్చు అండ్ సో మెనీ అదర్ థింగ్స్, సబ్స్టాన్స్ యూజ్ గురించి మన యూత్ ఈ రోజుల్లో ప్రతి ఒక్క పేరెంట్కి ఒకలాంటి భయం ఉంది. అంటే మన బిడ్డ కావచ్చు అది ఎలాంటి సాంగత్యంలో, ఎలాంటి కంపెనీలో మూవ్ అవుతున్నారు, మన పిల్లలు ఎలాంటి అలవాట్లకి వశమవుతున్నారు అన్న ఒక భయం మాత్రం ప్రతి పేరెంట్లో ఉందండి.
అండ్ స్పెషలీ మా ఆర్గనైజేషన్కి వచ్చేటటువంటి పీపుల్, దే ఆర్ ఇన్ అ ఫియర్, లిటరలీ దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అండ్ వీఆర్ టేకింగ్ అవుట్ దిస్ క్యాంపెయిన్ స్పెషలీ టు గివ్ అన్ అవేర్నెస్. అంటే ఆ చైల్డ్కి దీనివల్ల నష్టం ఏంటి, హౌ పేరెంట్స్ ఆర్ ఆల్సో సఫరింగ్, అట్ ద సేమ్ టైం ఒక చైల్డ్ కెరియర్ కూడా ఎలా డిస్ట్రాయ్ పిల్లల్లో తీసుకురావాలి అని ఒక సదుద్దేశం అనేది ఒక గుడ్ థాట్తో ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ లాంచింగ్ ప్రోగ్రామ్ ఎస్టర్డే మా శాంతి సరోవర్ హైదరాబాద్. ఐ కేమ్ ఫ్రమ్ కరీంనగర్. సో యాక్చువల్లీ అంటే హైదరాబాద్ శాంతి సరోవర్లో ఇన్ఫోసిస్ పక్కన గచ్చిబౌలిలో నిన్న లాంచ్ చేయడం జరిగింది. మన గవర్నర్ గారు వచ్చారు. అట్ ద సేమ్ టైం వర్చువల్ లాంచింగ్ కూడా జరిగింది బై మన పిఎం, ఆనర్డ్ పిఎం ద్వారా కూడా జరిగింది. అంటే ఎస్పెషలీ ఇది చాలా ఫోకస్డ్ థాట్. ఇది ఒక అవేర్నెస్ పబ్లిక్లో ఇంజెక్ట్ చేయాలి. ఇది నాట్ ఓన్లీ జస్ట్ సబ్స్టాన్స్ యూజ్ అండి, స్పెషల్లీ టెక్నాలజీ అండ్ ద మొబైల్ ఫోన్ ఆల్సో. అండ్ దీనికి కూడా పిల్లలు చాలా అడిక్ట్ అవుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్ కూడా మనందరికీ తెలుసు ఎన్ని కేసెస్ అవుతున్నాయి. సో లైఫ్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఒక చైల్డ్ మీద, సమ్వేర్ ఈవెన్ పేరెంట్స్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఆ సదుద్దేశంతో ఇక్కడ మేము బ్రహ్మకుమారీస్ ఈ లాంచింగ్ పెట్టడం జరుగుతోంది. మనం ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతే ఆరోగ్యం మన చేతులారా పాడు చేసుకుంటున్నామేమో. అండ్ దిస్ లాస్ట్లీ ఫైనలీ ఇట్ ఇస్ సెడ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఈ రోజుల్లో కార్పొరేట్ సెక్టర్స్లో, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లో ఒక చైల్డ్లో, ఒక స్టూడెంట్లో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్ ఏ లెవెల్లో ఉందో దానికి కూడా చిన్న చిన్న టెస్ట్స్ జరుగుతున్నాయండి. వెరీ స్లో ప్రాసెస్లో జరుగుతుంది, కానీ ఎక్కడ వదులుకోలేదు. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ దట్ అవేర్నెస్ అనమాట.